హైదరాబాద్లో విజ్ఞాన్స్ వరల్డ్ వన్ స్కూల్ 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరల్డ్ వన్ స్కూల్ పేరుకు తగ్గట్లుగానే ప్రపంచ స్థాయి హంగులు, విశాల మైదానాలు, పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం నన్ను ఆకట్టుకుంది. ఇలాంటి వాతావరణంలో విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారు అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. టీచింగ్, లెర్నింగ్తో పాటు విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే విధంగా కరికులం తయారు చేయడమే ముఖ్యమని విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య అన్నారు. ఎందరినో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన చరిత్ర విజ్ఞాన్ విద్యాసంస్థలదేనని వైస్ చైర్పర్సన్ రాణి రుద్రమాదేవి అన్నారు. ఇంతకు ముందు ఎవ్రీ 5 years కి నాలెడ్జ్ డబుల్ అవుతుంది. ఇప్పుడు ఎవ్రీ 3 years కి నాలెడ్జ్ డబుల్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతా ఉంటుంది. అందుకని మనం నాలెడ్జ్ ఇస్తే, మార్కులు తెప్పిస్తే మంచిది. కానీ దానికంటే మించి వీ హ్యావ్ టు గివ్ ద కెపాసిటీ టు ద చైల్డ్ టు లెర్న్ ద న్యూ థింగ్స్ ఫాస్టర్. వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకునే కెపాసిటీ ఉండాలి. ఇందాక నేను అక్కడ రూమ్ లోకి వచ్చింటే 10th class పిల్లలు, 9th class పిల్లలు ఏమవుతావంటే ఎంటర్ప్రినర్ అవుతాను. Very seasoned politician. He has a very busy life. He never lost taste for poetry, art or literature. It shows even in a great turmoil, a human spirit can always soar. I request everyone to put your hands together to welcome our chief guest for today's function, His Highness, our Honorable Governor of Telangana.